పిక్నిక్ వచ్చాం. ఇవాళ చిల్డ్రన్స్ డే కాబట్టి మనం పిక్నిక్ వచ్చాం కదా. ఆగు డైలాగ్ చెప్పు. అవును నరేష్ ఎందుకు డల్లుగున్నావు? ఒక్క నిమిషం ఇట్రారా నువ్వు. ఇది నాతో చేసింది ఎదిగింది, ఇది నాతో చేసింది ఎదిగింది, ఇది నాతో చేసింది ఇంకా ఎదిగింది. అసలు తమరే అన్ని సార్లు దగ్గర తీసుకోకరా జూనియర్ సైజు కైకాల సత్యనారాయణ. అన్నా నువ్వు భయపడద్దన్నా, నువ్వు క్లాస్ లీడర్వి, అందరికి వార్నింగ్. మనం పిక్నిక్ వచ్చామా మూసుకొని కూర్చున్నామా అన్నట్టు ఉండాలి. తుప్పల్లోకి వెళ్తా, ఉప్పల్లోకి వెళ్తా, ఆ చెరువులోకి వెళ్తా అంటే ఒక్కొక్కరికి పొట్టిగా ఏమనుకుంటున్నారా నీ గురించి? ఎక్కువ తక్కువ చేసినావనుకో బ్లాస్ట్ మీద కూర్చోబెడతా పోయి బిడ్డ. ఇది ఉందా నవంబర్ 14 చిల్డ్రన్స్ డే. ఇది చైల్డ్ కాదురా, వైల్డ్ వైల్డ్. నన్ను వైల్డ్ అంటావురా, నేను కొట్టొద్దు అనుకున్నారా కానీ నన్ను వైల్డ్ అంటావు కదా. నేను పండ పెట్టి దొక్తా బిడ్డ, ఏమనుకుంటున్నావు? నువ్వు సింగర్ కదా, ఏం డౌటా? సింగింగ్ లో ఏమేమి ఉంటాయి? పల్లవి ఉంటది, చరణం ఉంటది. బాగుంటదా? రే పల్లవి అంటే పాటలో ఉంటదిరా, పాటలో ఉంటదిరా. నువ్వు సింగరే కదా? అవును. సింగింగ్ లో ఏమేమి ఉంటాయి? గమకాలు, మోకాలు, అరికాలు ఉండవా? అయ్యన్ని ఎందుకు ఉంటాయిరా? దీవెన నీకు తెలుసా, నేను ఈ అడవిలో ఒక పికాక్ ని చూసా. అవునా? ఎక్కడా? ఇదిగో ఇక్కడే. అలాగే ఒక అడవి కుక్కను కూడా చూసా. అడవిలో కుక్క ఎక్కడ ఉంటది? నా కళ్ళ ముందే ఉందిగా. పిల్లలు పిక్నిక్ వచ్చాం కదా, ఆడుకోండి. ఒరే పిల్లలు ఉన్నారు కదా, నన్ను ఆడిపించుకుంటారా? పోరా పిల్ల బచ్చాయిలు. పెద్ద మాట అన్నాడు సరాడు. ఒరే నన్ను మీరు ఆడిపించుకోండిరా. పోడ పిల్ల బచ్చా, పిల్ల బచ్చా. ఒరే ఆడేంద్ర నన్ను పిల్ల బచ్చా అంటున్నాడు. నేను కూడా అనమంటారా? పోడ పిల్ల బచ్చా. మనం పిక్నిక్ వచ్చాము, సార్ మాత్రం రాలేదేంట్రా? మనం వదిలేశాడు. ముందు సార్కి ఫోన్ చేస్తా. హలో సార్, ఎక్కడ ఉన్నారు సార్? రండి. సరే కానీ మాస్టర్ ఇదంతా అడవి, పుల్లవి ఉంటాయి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అడవిలో జంతువులు 2 అడుగులు వెనక్కేస్తే పులి వచ్చిందని అర్థం. ఆ పులి 2 అడుగులు వెనకేస్తే ఈ కార్తీక్ వచ్చాడని అర్థం. నిన్ను చూస్తే ఆ పులి కూడా భయపడ్డం, పులి భయపడుతుందా నీకు? అరే హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ కలిస్తే ఏమొస్తుంది? H2O. సోడియం ప్లస్ సల్ఫేట్ కలిస్తే ఏమొస్తుంది? సోడియం సల్ఫేట్. నువ్వు నేను కలిస్తే ఏమొస్తుంది? పోలీస్ వ్యాన్ వస్తుంది. ఇక్కడ నా పేరేంటో తెలుసా? కార్తీక్ కార్. నా పేరు రామ్ ప్రసాద్ రా. మాస్టర్ ఏంది అందరూ ఉన్నావు? మీరు ఎడగలుపుకుంటారు సార్, మీరు మీద పులిహోర కలుపుకుంటారు మమ్మల్ని. ఎంతైనా గ్రౌండ్ లో ఉండేటోళ్ళం కదా మనం. కొంచెం పిల్లల్ని గ్రౌండ్ పంపండి సార్. పంపిస్తాను. ఎందుకు నీకు అసలు లెక్కలు వచ్చా? నీకు వచ్చు సార్. 1 1 ఎంత? 1 2 2 ఎంత? 4 3 3 పెళ్లి పెళ్లి. సార్ మ్యాథ్స్ టీచర్ గారు నమస్తే సార్. ఎరా డెడ్ బాడీ రెడీగా ఉందా? డెడ్ బాడీ ఏంటి సార్? నువ్వు మార్చురీ బాయ్ కాదా? ఎరా సోషల్ మొత్తం బాగా చదువుకున్నా? బాగా చదివాను సార్. చార్మినార్ ఎక్కడ ఉంటది? రోడ్డుకి అడ్డంగా. మీరు మాట్లాడుకుంది చాలు, నాకు ఈ పిక్నిక్ ఏం నచ్చట్లేదు. నీకు నచ్చట్లే కదా? మానే. కాదే మా దగ్గర నుంచి లక్షలు తీసుకున్నారు. ఏ తాజ్ మహల్ ప్యాలెస్ కో తీసుకోవమ్మని అంటే ఈ చెట్లకు పొదలకు ఎందుకు తీసుకొచ్చారు? ఆగండి మీకు ఎంటర్టైన్మెంట్ కదా కావాలి. అసలు మాకు నచ్చలేదు. మేడం పని చేద్దాం మేడం. వీళ్ళు వెళ్ళంటారు కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి ఉంది, దాన్ని పిలిచామండి. ఆటలు పాటలు గేమ్స్ అన్ని ఉంటాయన్నమాట. వీళ్ళు ఫుల్ నాకు తెలిసి సాటిస్ఫై అయిపోతారు. ఓకే అయితే పిలవండి. ఒక 5 minutes రా, మీకు కావాలని మీకు ఇచ్చేస్తాం. ఎవరు పిలిచారు మమ్మల్ని? మేమే పిలిచామండి. ఓకే ఓకే. నేను ప్రిన్సిపల్ అండి. మేము పిల్లల్ని ఎంటర్టైన్ చేద్దామని తీసుకొచ్చాం. అయిపోయింది మీకు పిల్లల మధ్య గొడవ, సో అది మేము తీర్చిపెట్టాలి. లేదు మేడం, పిక్నిక్ కి తీసుకొస్తా అని డబ్బులు తీసుకున్నారు. ఎంటర్టైన్మెంట్ లేదు, ఏం లేదు.
పిల్లలు చూడండి ఎంత క్లారిటీగా చెప్పారో. మీరు ఇంత పెరిగారు కానీ క్లారిటీ లేదేంటి మీకు? అది కాదండి, మేము పిక్నిక్ తీసుకొచ్చాం, వాళ్ళకి ఏం బోర్ కొడుతుందట, గోల్ పెడుతున్నారు డబ్బులు ఇవ్వమని. సో అందుకే మిమ్మల్ని తీసుకొచ్చాం. మీరు వాళ్ళతో కొంచెంసేపు ఎంటర్టైన్మెంట్ చేసి గేమ్స్ పాటలు ఆడిస్తే కొంచెం కూల్ అవుతారని. ఓకే పిల్లలు, ఈ రోజు సెగ్మెంట్స్ మొత్తం కూడా మీ చేతే కండక్ట్ చేపిస్తాం. అది పాట అయినా సరే, ఆర్ట్ అయినా సరే, స్కిట్ అయినా సరే, ఏదైనా సరే మీతో పాటు వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేసేలా సెగ్మెంట్స్ ప్లాన్ చేద్దాం. ఓకేనా? రష్మి, మరి ఈ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ మా ఆడియన్స్ అందరికి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు చెప్పాలి. ఆడియన్స్ అందరికి హ్యాపీ చిల్డ్రన్స్ డే. అయితే ఇంకెందుకు ఆలస్యం ఇంద్రజ గారు, మీరు అక్కడ, నేను ఇక్కడ. సో పిల్లలు, ఈ రోజు మీ డే కాబట్టి మీతో పాటు ఈ టీచర్స్ అందరినీ కూడా ఎంటర్టైన్ చేసే బాధ్యత శ్రీదేవి డ్రామా కంపెనీ 100% పూర్తి చేస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ చిల్డ్రన్స్ డే స్పెషల్ ఎపిసోడ్. రష్మి అక్క మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, డాన్స్ కావాలి, సింగింగ్ కావాలి, అన్ని కావాలి. ఇంద్రజ గారు, పిల్లలు అన్నగానే చూసారు కదా ఎంత గోలగోలగా ఉంది. మరి వీళ్ళందరినీ కంట్రోల్లో పెట్టాలంటే ఏం చేయాలి? వీళ్ళందరినీ కంట్రోల్లో పెట్టాలంటే మనం మాత్రమే సరిపోము. వాళ్ళని ఎలా కంట్రోల్లో పెట్టాలో తెలిసిన వాళ్ళ పేరెంట్స్ ని కూడా పిలిచేస్తే ఇంకా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్మెంట్, వీళ్ళని కూడా కంట్రోల్లో పెడతారు. పర్ఫెక్ట్ మేడం. సో పిల్లలే కాకుండా కొంతమంది పేరెంట్స్ కూడా మా షోలో రావడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. ఆలోచిగని పెళ్లి ఇక పార్సి గుట్టలలోల్లే. ఇది చిల్డ్రన్స్ డే కదా, వీళ్ళెందుకు వచ్చారు? అయినా ఇది చిల్డ్రన్స్ డే కదా, నువ్వెందుకున్నావు? అయిందా? బాగైందా? రామప్రసాద్, చూసావా లాస్ట్ ఇయర్ చందమామ వాళ్ళు ఎంత చిన్నగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా అయిపోయారో? అబ్బా రష్మి, లాస్ట్ ఇయర్ వీళ్ళిద్దరు అలా స్టేజ్ మీద సరదాగా అలా అల్లరి చేస్తూ, నువ్వు యాంకరింగ్ చేస్తుంటే మధ్యలో తిరుగుతుండేవారా? అవును. మీ స్కిట్లు చేస్తుంటే మధ్యలో అలా అటు పరిగెడుతుండేవారా? అవును. చాలా సిరాకు వచ్చింది లాస్ట్ ఇయర్ నాకు. హాయ్ హాయ్. నువ్వు పెద్ద మీ అబ్బాయిని ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను ఎలాగో మంచి డాన్సర్ కాబట్టి వీని కూడా మంచి డాన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి నేనే ట్రైనింగ్ కూడా ఇస్తున్నా. నీ డాన్స్ కే నువ్వు 3 వారాలకు వచ్చేసావు, నువ్వు ట్రైనింగ్ ఇస్తే 2 వారాలకు వచ్చేస్తాడు. హాయ్ అండి, బాగున్నారా? అర్జున్ మదర్ గారు, మీ పాప చాలా అల్లరి చేస్తుంది, అరుస్తుంది, కేకలేస్తుంది, పైపడి రక్కుతుంది కూడా తెలుసా? ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావే? రోజు నువ్వు డాడీ మీద అరుస్తావు కదా, రక్కుతావు కదా, అక్కడ నుంచే నేను కూడా నేర్చుకున్నా. మీ అబ్బాయి బాగున్నాడండి. మరి మా అబ్బాయి చూసారా, ప్రతి ఏటా డెవలప్ అవుతున్నాడు. సంవత్సరం 4 ఏటల తింటే డెవలప్ అవ్వడం మరి. మీరు ఫాదర్ అండి, కొంచెం ప్రార్థన. వాళ్ళిద్దరు చూసారండి, కూతురు తండ్రి అంటే అలా ఉండదండి. ఎంత అన్యోన్యంగా ఉన్నారు. అది అన్యోన్యం కదండి, రీల్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓ పావుగంట ఇక్కడ మొత్తం ఒక వ్లాగ్ చేసేస్తారు వాళ్ళు. అవునా, ఎందుకట్లా? అబ్బో మీకు చెప్తాను చూడు, ఈయన సగం చేస్తాడు వ్లాగ్. ఆయన సైన్స్ మాస్టరా? హిస్టరీ అండి, కొంచెం డిలీట్ చేసేస్తారా? ఏదైనా ప్రసాద్ గారు, మీరు నా నమ్మకం, నా ధైర్యం, మీరు నా పక్కనుంటే ఒక ఊపు. అరే పులి ఎలా చేస్తా చెప్పాడు, తిరుగు. సింహం, చేప, ఒరే చేప ఇలా అంటదరా? నేనేదో చెప్పాను అనుకో, నీకన్నా కొంచెం సెన్స్ ఉండాలి కదా. ఏమండి, మీ కొడుకు దగ్గర అలాంటివి అడగకూడదు. ఈడి నా కొడుకు, ఈడు దొంగ కొడుకు. మొత్తానికి పిల్లలు ఎలాగొచ్చున్నారు, వాళ్ళు గోలు చేస్తున్నారని వచ్చి స్టార్ట్ అయ్యింది. పేరెంట్స్ కూడా వచ్చారు, ఎందుకంటే ఎవరి పిల్లలు వాళ్ళే కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటది కాబట్టి. పక్కోళ్ళు వేరే వాళ్ళ పిల్లల మీద గట్టిగా బాగుండదు కాబట్టి కేసులు అవుతాయి కాబట్టి. నీకు లాస్ట్ ఇయర్ చెప్పా గోల్ చేద్దాం. ఏంటి? వాష్రూమ్ ఎత్తుకో. నువ్వు వాష్రూమ్ వెళ్ళాలంటే నాకెందుకు చూపిస్తున్నావు? అంటే మీరే టీచర్ అని చెప్పాను. ఆయా అక్కడ కాదురా రే, ఆయా ఇక్కడ. So let's begin the show. చిల్డ్రన్స్ అనగానే ఆటలు పాటలు, మరి అలాంటి పాటలతో ఈ ఆనందాన్ని రెట్టింపు చేయడానికి వచ్చేస్తున్నారు నలుగురు. సో ప్లీజ్ వెల్కమ్ దెం. శ్రీ
చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ This was too good, guys. Too good. మ్యామ్ మీ దగ్గర నుంచి కామెంట్స్ తీసుకునే ముందు ఇక్కడ ఒక పేరెంట్ ఇన్ఫాక్ట్ ఈ సెగ్మెంట్ ని ఫుల్ ఆన్ ఎంజాయ్ చేశారు. లక్ష్మణ్ గారు ఒకసారి రండి. అసలు ఏం డాన్స్ చేస్తారు ఈ పాట మీద. అక్కడ కూర్చొని చేస్తే ఒకలాగుంది, ఇక్కడ నుంచొని చేస్తే ఎలా ఉందని, ఇప్పుడు ఇక్కడ నుంచొని చేస్తే అది ఎలా ఉంటదని అందరూ చూడడానికి చాలా చాలా ఇంట్రెస్ట్ తో ఉన్నారు. రెడీయా? మ్యూజిక్. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్ సార్ ఒక చెప్పండి, ఇప్పుడు ఈ పాటకి ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు మీరు? సాంగ్ ఊపి ఉంటుంది మేడం. సాంగ్ లో ఊపు ఉంది, ఓకే, కానీ ఎవరి కోసం పిచ్చోలు అయ్యారు? డాడీకి చాలా మంది ఉంటారు అలా. చాలా మంది కాదు, ప్రొడక్షన్ భంగం దగ్గర ఇది చేస్తాడు. అతనికి అదే వచ్చు, నువ్వు ఇంకో సాంగ్ పెట్టి అదే స్టెప్ వస్తుంది కావాలంటే. సరే అయితే చూద్దాము. మ్యూజిక్. ఇప్పుడు బట్టలు ఆరేసి వెళ్ళి. ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు ఎవరైనా దయచేసి డీక్ కూడా మా డాడీని తీసుకోవాలని మనస్ఫూర్తి. లక్ష్మణ్ గారు నిజంగా మీరు వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసేటప్పుడు అలా ఎంజాయ్ చేయడం అనేది వాళ్ళకే కాకుండా మాకు కూడా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంద్రజ గారు, మొత్తానికి ఈ సాంగ్ సెగ్మెంట్ మీకు ఎలా అనిపించింది? సూపర్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. We all enjoyed thoroughly. Anta beautiful performance from all of you. All the very best. God bless all of you. Thank you, Indrija garu. Once again, thank you so much, boys and girls. Thank you.
మేడం ఎంత ట్రై చేసినా ఈ పిల్లల ఎనర్జీని కంట్రోల్ చేయాలంటే, వీళ్ళ అల్లరిని కంట్రోల్ చేయాలంటే ఒకే ఒక్క మనిషి రావాలి. అది మన పీటీ టీచర్. ఆ పెద్ద స్టిక్ ఉంటది కదా మేడం, దాంతో పాటు వచ్చి విసిల్ కొడుతూ వీళ్ళు రెండు లాగి ఇస్తే అంత సెట్ అవుతారు. నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం, వచ్చి వాళ్ళే ఏ క్షణం. ప్రేమకు దేవత నీవని తెలిసి నామది నీకొక కోవెల చేసా ఓ ప్రియా. పిక్నిక్ వచ్చిరా అక్కడేమో వాళ్ళు ఆడినారు. అసలు గ్రౌండ్ లో పంపడు పిల్లలు అంటే ఒకరు పంపాడు. నాకు ఇక్కడ దొరికిన టైము ఫస్ట్ డ్రెస్సింగ్ చేసుకుందాం. లోపల చెప్తున్నారు నువ్వు రే, ఇందులో అట్టి పండ్లేవి జామకాయలేవి తిన్నావా? పోయినా ఒకటి రెండు అదే కదా కొత్త సూట్ కేసు. టెన్షన్ టెన్షనా ఎవడాడు? నాకెందుకు టెన్షన్ సార్? సదాం, వి వాంట్ మోర్. బాబు సార్ ఎప్పటి నుంచి పీనుగా చేస్తున్నావు నువ్వు? నేను ఆల్మోస్ట్ 5 years అయింది సార్. 5 years నుంచి అంటే చాలా సీనియర్, పిల్లల కంటే సీనియర్ నువ్వు. ఎస్ సార్. హై జంప్ అంటే ఏంటి? పైన నుంచి ఇలా దూకాలి సార్. సార్ అది హై జంప్. హై జంప్ అంటే హై కొడతలేరా నువ్వు? నాకు డౌట్ సార్, అటెన్షన్ అంటే ఏంటి సార్? మనకు చాలా టెన్షన్ ఉంటాయి. ఆ టెన్షన్ ఈ టెన్షన్ ఇవన్నీ ఎందుకని చెప్పి మనం అటెన్షన్ తీసుకుంటాం. అదే అటెన్షన్ అంటే అదే అదే అటెన్షన్. స్టాండ్ ఈజ్ అటెన్షన్. అటెన్షన్ స్టాండ్ ఈజ్ అటెన్షన్. అటెన్షన్. సార్ మీరు పీటీ మాస్టర్ డాన్స్ మాస్టర్ సార్? అరే గదే కదరా అటెన్షన్. స్టాండ్ ఈజ్ అటెన్షన్. స్టాండ్ ఈజ్ ఐదో పూజ చేయాలా. స్టాండ్ ఈజ్ అటెన్షన్. అదే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రన్నింగ్ చేద్దాం. ఉరుకురా నువ్వు ఉరుకు. మీరు ఉరుకుర్రా, ఆంటీతో చాటింగ్ చేస్తున్నా అయిపోతుంది. ఉరుకురి. రెడీ? రామ్ది సార్. స్కిప్పింగ్ తెలుసుగా మనందరికి. దా బాబు. సార్ నరేష్ పడుకో. నువ్వు పడుకో. నువ్వు పడుకో. పిల్లలకి ఏం తెలుసా? పడుకో. సార్ మీరు చేస్తారా? లేదు పంచి ఆరలే. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? మీరే అనుకోవాలి సార్. అటెన్షన్ స్టాండ్ ఈజ్ మనం చేద్దాం. సరే మళ్ళీ ఆయుధ పూజ అంటారు, మాకు తెలియదండి. సార్ నాకు డౌట్, వాలీబాల్ అంటే ఏంటి సార్? మనం ఆడదాం అనుకున్నాం, మన దగ్గర బాల్ లేదు. అందుకే వాళ్ళ దగ్గర నుంచి బాల్ తెచ్చిన, అందుకే వాళ్ళ బాల్ అయిపోయింది. ఏంద్ర ఇంత లాభ అయిపోయినావు? గేమ్స్ ఆడవా? సార్. ఎందుకు? అమ్మ ఫోన్ ఇలేట్రా. ఇట్ట తయారయ్యారే మీరంతా. సార్ ఖోఖో అంటే ఏం సార్? ఇది ఉన్నదా అసలు ప్రాక్టీస్ లో ఒక మాట? నన్ను బ్లాంక్ చేసినావు ఇప్పుడు. ఏమైంది? ఖోఖో అంటే ఏంటి? అది ప్రాక్టీస్ తో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ గురించి మీరు తెలుసుకోవాలి. సార్ ఇదేంటి సార్? ఇటారాను దుబాయ్ షేక్ మీ సలాం చెప్తుంది. పీటీ సార్ ఇక్కడ ఉన్న ఇద్దరు లేడీస్ కి ఆత్మరక్షణ నేర్పిస్తారా? కంపల్సరీ రండమ్మా. షబీనా అండ్ శ్రీప్రియ వెళ్ళండి. సార్ ఇప్పుడు నేను వాళ్ళ మీద అటాక్ చేస్తా. అయితే నేను అమ్మాయిని. నేను చెప్పిన మంత్రం చెప్పండి. ఓం బగబుగే భగిని భాగోదరి భగవాసినే ఓం పట్పాహ. తొందరగా చచ్చిపోయారు. నడురి పోండి. ఏళ్ళు నొత్తానాయి. నాకు ఐ జంప్ నేర్పియండి సార్. ఐ జంపా? ఇట్రా ఎగురు నాకు చెప్పు ఎగురు. వాడు జంప్ చేస్తూ ఉంటే పీటీ మాస్టర్ కి హాయిగా ఉంది. పులి అమ్మో తినేస్తుందేమో.
నువ్వు ఉండరా ఇట్లా ఒక క్వశ్చన్ అడితే చెప్పు సార్ స్పోర్ట్స్ ఎందుకు ఆడతారు? బిట్ల కోసం తను తప్పుగా చెప్తే ఎవరిని కొట్టాలి? బాబు మీరే పిల్లల్ని ట్రైన్ చేయాలి. ఎవరొకరు తప్పు చెప్పినా మీకే దెబ్బలు పడతాయి. ఆట వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి? చాలా లాభాలు ఉన్నాయి సార్. చపాతీ చేసుకోవచ్చు, పూరీలు చేసుకోవచ్చు, రకరకాల వంటలు చేసుకోవచ్చు సార్. ఏమాట? ఆట సార్. సార్ వెరీ ఇంటెలిజెంట్ ఫెలో సార్. కరెక్ట్. అడగండి. కమాన్ మ్యాన్. స్పోర్ట్స్ స్పెల్లింగ్ చెప్పు. ఎస్పీ. ఇప్పుడు ఎస్పీ అంటే రేపు డిఎస్పీ అంటావు. స్పోర్ట్స్ స్పెల్లింగ్ ఎస్పీనా? ఎస్పీ. ఎస్పీ. చెప్పు. ఎస్పీ ORTS స్పోర్ట్స్. తెలుగులో చెప్పు. స్పోర్ట్స్. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతా. పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్తే నిన్ను వదిలేసా. అవునా చెప్పు. బ్యాడ్మింటన్ అంటే పులి సార్ బ్యాట్ ని ఆడకుండా మంచిగా మెయింటైన్ చేసేవాడు బ్యాడ్మింటన్. ఇది ఎంత మచ్చిగా మా జడ్జ్ గారికి నచ్చిందో ఫైండ్ అవుట్. ఇంద్రజ గారు. సదాం ఎప్పుడొచ్చినా స్టేజ్ కలకల్లాడిపోద్ది. అది ఏదో ఒక చిన్న మ్యాజిక్ ఉంది ఆయన దగ్గర. వెరీ వెరీ ఫన్నీ అండ్ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ. ఎప్పుడు చూసినా పిల్లల మీద పడి ఏడడం కాదు, అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ని కూడా మేము అర్థం చేసుకోవాలి. వాళ్ళ మనసులో కూడా కొన్ని మాటలు, కొన్ని ఇబ్బందులు అవన్నీ ఉంటాయి కదా, అంతే కదా? అవునవును. సో మీకు ఫేవర్ గా ఉన్నట్టు ఒక మంచి సెగ్మెంట్ ప్లాన్ చేశాను. ఇది వచ్చి ఒక గేమ్ సెగ్మెంట్. సో ఇటువైపు నుంచి ఇప్పుడు ఒకరు రాబోతున్నారు. ఇక్కడ కళ్ళకి గంతులు కట్టుకొని ఈ స్టూల్ మీద కూర్చుంటారు. మీ తరఫు నుంచి ఒక 5-6 మంది ఆ మనిషిని కొట్టేసి వెళ్ళాలి. ఫస్ట్ ఎవరు కొట్టారనేది కూర్చున్న వాళ్ళు గెస్ చేయాలి. సో ఇటువైపు నుంచి ఫస్ట్ మీరే. పిల్లలు రెడీయా? రెడీ. ఓకే అయితే రండి. ఏంటి సౌండ్ ఉంటుంది? బాహుబలి యుద్ధంలాగా ఉంది. నేను 1 2 3 చెప్పగానే 1 by 1. ఓకే అయినో మనసులో ఒకేసారి అందరూ వచ్చి కొట్టాలనిపిస్తుంది కానీ 1 by 1. 3 2 1 గో. ఒక్క నిమిషం గ్యాప్. ఒక్కలు చెప్పాను కదా. ఒక్కలు మళ్ళీ ఫస్ట్ నుండి. రెడీ 3 2 1 గో. మేడం ఒకటి చెప్తా మేడం. చెప్పండి. ఎవరు కొట్టారు చెప్పగా చెంప కొట్టాడు చెప్పేస్తాను మేడం. మీరు కనుక కరెక్ట్ గా మీ చెంప మీద ఎవరు కొట్టారో చెప్పారంటే అతను వచ్చి అక్కడ కూర్చుంటాడు. అలా అంటే బేసిక్ గా వీళ్ళందరికీ రెస్పెక్ట్ ఉంది. నా మీద రెస్పెక్ట్ ఒకడే. ఓకే రామ్ ప్రసాద్ గారు తెచ్చి కూర్చోబెట్టండి. హలో పిల్లలతోటే. రష్మి గారు తను పిల్లోడు కాదు కదా. 3 2 1 గో. కొట్టమన్నాము సందీప్. చిన్నపిల్లడు ఆంటీ అనుకున్నావు కన్ను. చెప్పు నరేష్ ఫస్ట్ ఎవరు కొట్టారు? ఎవరు? కార్తికేయ. కరెక్ట్. అందరూ రకరకాలుగా పెట్టి ఒక్కడైతే చూసాడు. 3 2 1 గో. అసలు మధ్యలో మీకు మీ ఆత్మ బయట వచ్చినట్టు ఒక దెబ్బ తగిలింది కదా, అది ఎవరు అనేది నేను మీకు తర్వాత చెప్తా. కానీ ఫస్ట్ మీకు ఎవరు కొట్టారని పోజులు ఎక్కడా? పోజ్ ఫస్ట్ ఎవరు కొట్టారని గెస్ చేయండి. ఎలా కనిపెట్టారు? స్కిట్లలో ఎన్నిసార్లు తినలేదు మేడం దెబ్బలు. అలానా?
అయినా గట్టిగా ఒకసారి మొత్తం మీ ఆత బయటికి వచ్చేసింది కదా ఈడే. నేను అన్న నా చేత సున్నితమైన నాకు ఖచ్చితంగా చేతి స్పర్శ తెలుసు రష్మి గారే. అయినా నా చేయి స్పర్శ మీకెలా తెలుసు? రా అమ్మ కూర్చో, పిల్లలే ఆడతారు నీతో. డోంట్ నో వరీస్ రా. ప్రార్థిని రెడీయా? ఒక నిమిషం అలా లైన్ లో ఉంటే చెప్పేస్తారా? అందరూ బ్యాక్ ఉంటే కొట్టి ప్లేస్కి వెళ్ళిపోయి. వాళ్ళు బ్యాకే ఉన్నారు. ఒకరు కొట్టాలి. టచ్ చేసుకుంటారు వాళ్ళ ఇష్టం అబ్బా, వాళ్ళ పిల్లలు. మాకే రేవెడుతున్నారు. సరే ప్రార్థిని, లాస్ట్ ఎవరు గిల్లారో? నరేష్ అన్న. రింగుల జుట్టు చూసి పడిపోయానే, నీ బొంగులో మాటలిని పడిపోయానే. ఈసారి చిన్న పిల్లలే కొడతారు. ఎక్కువ గట్టి కొడతారు అసలు. అవును తెలుసు, అందుకే కొట్టేస్తున్నాను. Ready, 3, 2, 1, go. నరేష్ ఇంకా అవ్వలేదు, ఇంకా 20 మంది ఉన్నారు. కూర్చో నరేష్. నేను పోతాను, నాకు ఇది వద్దు. వెళ్ళిపోతాడు. అతి ఉత్సాహంగా నరేష్ కి కొట్టడానికి వచ్చే బాబు గారు ఇప్పుడు కూర్చుంటారు. బాబు కనిపిస్తుందా? ఇప్పుడు బాగుంటది. రెడీయా? 3, 2, 1, గో. ఆ ఒక్క దెబ్బ తగిలింది కదా బాబు. మీ ఎవరు చేసి ఉంటారు? ఒక గెస్ట్ తీసుకోండి అక్కడ ఉన్న వాళ్ళలో. ఏది చంపల మీద వాయించింది? 2 సైడ్ నుంచి ఇట్లా పట్టమని 2 ఛాన్స్ ఇస్తాను. వద్దు, ఒకే ఛాన్స్. బాబు కనిపెట్టేస్తారు. ఆంటీ కొంచెం దూరం లైన్ గారే. 1, 2, 3 స్టార్ట్. ఆంటీలు కూడా మిమ్మల్ని ఇంత గట్టి కొట్టుంటారు కదా? వాళ్ళు ఎందుకు కొడతారండి అసలు? వాళ్ళు కాదు, వాళ్ళ హస్బెండ్స్ కొడతారు కదా. ఫస్ట్ ఎవరు కొట్టారు? సద్దామా? నేను కొట్టలే. ఓకే, ఒక్క నిమిషం. ఆల్రెడీ మీకు ఒక రౌండ్ అయింది కాబట్టి, అండ్ రోజుకి ఏదో ఒక చోట రౌండ్లు అవుతూ ఉంటాయి కాబట్టి, ఇప్పుడు ఎవరికైనా చేతులు కాలు పట్టుకొని బతిమాలాడి నా ప్లేస్ లో వచ్చి కూర్చోండి అని ఒప్పిస్తే మీరు వెళ్ళొచ్చు. ఇక్కడైతే ఎవరు ఒప్పుకోరండి. ఈ ఉండే ఏరియాలో ప్లీజ్ అన్న, నా కోసం దాన. నేను నాటి అనుకుని ఒప్పుకోండి. ఒక 1 minute టైం ఇస్తున్నాను, కన్విన్స్ చేయండి, లేకపోతే మీరు వెళ్ళి వచ్చి కూర్చోండి. ఇంకా మీ ఇష్టం. బతిమాలాడతారా, వాళ్ళని దాడి చేసి తీసుకొని వస్తారా, బ్లాక్ మెయిల్ చేస్తారా, ఒకవేళ వాళ్ళ సీక్రెట్ ఉందని బయట పెట్టేస్తారని. వీడి మధ్య ఒక అమ్మాయితో చాట్ చేస్తుంటండి. ఎందుకు నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఇప్పుడు ఆ సీక్రెట్ నువ్వు బయట పెడతావా లేదా వెళ్ళి కూర్చుంటావా? కూర్చోకపోతే పేరు బయటకు చెప్తా. సీక్రెట్ బయట చెప్పేస్తే ఇది ఎస్కేప్ అయిపోతావు. సందీప్ కంటిన్యూ అవుతారు. అమ్మాయి అయితే ఉంది మేడం, పేరు మాత్రం చెప్పా. కావాలంటే తల్లులు తింటా. కాదు, అమర ప్రేమికుడు వచ్చాడు. ఓకే, కట్టండి. హరేష్, అప్పుడు నీది నాది కట్ట. అది ఇంకా అసలు తిన్నావా, ఏం చేస్తున్నావు, ఇక్కడ వరకే ఉంది. అది మాది ఇంకా ఎక్కడ వెళ్ళింది? అక్కడే ఉంది కదా. అమ్మాయి తిన్నదా? పక్కా ఒక లాస్ట్ ఛాన్స్ ఇస్తాం. మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే ఇది ఎస్కేప్ అవ్వచ్చు. ఆ అమ్మాయి పేరు నరేష్. నీ రహస్యం బయట పెట్టాడు కదా, పేరు చెప్పి అతన్ని కూర్చోబెట్టు. ఎస్ తో స్టార్ట్ అవుతుంది మేడం. ఇంతకంటే నేనేం చెప్పాను? సందీప్ గారు కావాలి. నువ్వు రారయ్యా. అది డిసైడ్ చేయాల్సింది మేము. మీకు దండం పెడతాం మేడం, గట్టి కొడతాం. ఉత్తనే ఒక ఎస్ మాత్రం చెప్తే ఎట్లాగా? పేరు చెప్పండి, సందీప్ వెళ్ళి కూర్చుంటాడు. ఎస్ ఓ అంతే. సౌమ్య జూనియర్ ఆర్టిస్ట్. నేను ఇంకొకళ్ళ సీక్రెట్ చెప్తా. ఒక్క నిమిషం, మీరు చెప్పడం కాదు, మీరు వచ్చి కూర్చుంటారా లేదా ఇంకొకరిని కన్విన్స్ చేస్తారా? ఇంకొకళ్ళ సీక్రెట్ చెప్తా. లేకపోతే మీ ఆంటీ పేరు చెప్పేస్తావా?
కూర్చో లేకపోతే చెప్పేస్తా. మొన్న నువ్వు అమ్ము ఊరు వెళ్ళినప్పుడు ఒరేయ్ నువ్వు విన్నాళ్ళు అమ్ము కుట్టేరుకున్నాను రా, మిషన్ కుట్టేవా నువ్వు? ఒక్క నిమిషం, అమ్ములు ఎవరు? అమ్ము బాబు లవరు. మేడం ఫ్రెండ్షిప్ కోసం కూర్చుంటా మేడం. వీడు కూర్చోకపోతే జీవితం సంకనాగిపోతుందని తెలిసి ఒక నిమిషం మేడం, రామసార్ అన్న కూర్చుంటా చెప్పానా? నేను ఒక్కడగా నోరిప్పానంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తా. ఇది బాబు మొబైల్, ఇది సందీప్ ది. ఏం ఫ్రెండ్షిప్ రా మీది? మళ్ళీ డీపీలో నలుగురు ఒకేసారి పెట్టుకుంటారు ఫోటోలు. వాళ్ళకి స్ఫూర్తి ఎవరో తెలుసు కదా, రామ్ ప్రసాద్ గారు, సుధీర్ గారు, గెటప్ శ్రీని గారు. ఇక్కడ ఎవరు కూర్చుంటారు? సందీప్ క్విక్లీ. నాకెందుకు సద్దాం, మీరు కరెక్ట్ గా కనిపెట్టగలరు సద్దాం, మీరు ట్రై చేయండి. గివ్ ఎ ట్రై. అబ్బా మేడం ఏమి ఇరికిస్తారు మేడం, మీరు గొడవ పడద్దని నేను కూర్చుంటున్నా. మా ఫ్రెండ్షిప్ కోసం కూర్చున్నా అంతే కదా? అవును. థ్యాంక్ యూ సద్దాం. మీ ఫ్రెండ్షిప్ కాదు, మీరు బయట పడతాయని చెప్పి కూర్చుంటున్నా నేను. Ready, 3, 2, 1, go! And ఇంతటితో మా ఈ సెగ్మెంట్ సమాప్తం. థ్యాంక్ యూ. శైలజ గారు సరదాగా ప్లాన్ చేసిన ఈ సెగ్మెంట్ మీకు ఎలా అనిపించింది? It's the most funniest segment and we all thoroughly enjoyed. మరి ఇటువైపు పిల్లలు ఎంజాయ్ చేశారా? శ్రీదేవి డ్రామా కంపెనీ చిల్డ్రన్స్ డే స్పెషల్ సందర్భంగా ప్రశాంత్ మాస్టర్ ఒక మంచి పర్ఫార్మెన్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. క్షమించురా నాన్న, మోసపోయాన్న మూర్ఖుడి వల్ల పెళ్లి కాకుండా తల్లినయ్యానని నిందపడలేక నిన్నిలా పడేస్తున్నా. మగబిడ్డ పుడితే మా వంశం నిలబడుతుందనుకున్నా, ఆడపిల్ల పుట్టింది, ఏం చేసుకోను? చాలామంది అంటారు పెద్దోళ్ళు, పుత్రుడు పుడితే పున్నామ నరకం నుండే రక్షిస్తాడు అని. పుత్రిక మమ్మల్ని నరకంలోకి గెంటుతుంది నిన్ను పెంచలేక. అందుకేనమ్మా నిన్నే నరకంలోకి పంపించేస్తున్నాను. తెగిపడ్డా నింగి చుక్కనా, చెత్త కుండి కాడి కుక్కనా, తెగిపడ్డా నింగి చుక్కనా. చెత్త మనసున్న మనుషుల కంటే చెత్త కుండీలు 100 రెట్లు బెస్ట్. కన్నవాళ్ళు కని ఇసిరి పారేస్తే చేతులు చాచి కాపాడింది మా చెత్త కుండి. మీరు పడేయగానే ఆకలితో ఏడ్చి చచ్చిపోయే వాళ్ళు కొందరైతే, కర్మ కాలి బ్రతుకున్న వాళ్ళు ఎంత నరకం అనిపిస్తున్నారో చూపిస్తాను రండి. తెగిపడ్డా నింగి చుక్కనా, చెత్త కుండి కాడి కుక్కనా. మీలో అమ్మంటే ఎంతమందికి ఇష్టం? నాకు అమ్మంటే అసహ్యం, నాన్నంటే కంపరం. మీరు బాగుండాలమ్మా, మీరు బాగుండాలి. ఏ తల్లి కన్నా బిడ్డను నేను, ఏ అయ్య కన్నా కొడుకును. ఏ తల్లి కన్నా బిడ్డను నేను, ఏ అయ్య కన్నా కొడుకును. తెగిపడ్డా నింగి చుక్కనా, చెత్త కుండి కాడి కుక్కనా. తెగిపడ్డా నింగి చుక్కనా, చెత్త కుండి కాడి కుక్కనా. అన్న ఆకలేస్తుందన్నా, తినడానికి ఏమనుంటే పెట్టండి అన్నా. రే లేపో, మీకు దండం పెడతానన్నా, మీకు పుణ్యం ఉంటుందన్నా. ఆకలేస్తుందన్నా. వినపడడం లేదా పోతలకి? చేత్తనా ఆకలేస్తుందన్నా, ఆకలి. కన్నె తల్లులు గన్న కర్నూలిలో కాన కుప్ప తొట్టెల్లోన కుక్కలా పాలైరి. నమ్మిచ్చిన అయ్య గొంతెట్ల కోసిండు, 10 నెలలు నా తల్లి నన్నెట్లా మోసిందు. ఆనాటి ఆకుల్తి కర్ణుణ్ణి కనలేదా,
ఆనాటి ఆకుంతి కర్ణుణ్ణి కనలేద ఏడుస్తావెందుకు ఆ కథ వినలేద తెగిపడ్డా నింగి చుక్కన చెత్త కుండి కాడి కుక్కన. చూసారు కదండి, అబ్బాయిలుగా పుడితే ఇది పరిస్థితి. అదే ఆడపిల్లగా పుడితే నా నోటితో నేను చెప్పలేనండి. మీరే చూడండి. అయ్యా అయ్యో రొట్టె అండి అయ్యా, అయ్యా ఆకలి వేస్తుంది అయ్యా, అయ్యా అయ్యా నీ కాలు పట్టుకుంటున్నా అయ్యా, ఆయన పుణ్యం ఉంటుంది అయ్యా, ఒక రొట్టె అండి అయ్యా అయ్యగారు. అనే ఏమైంది చిన్న? ఏడుస్తున్నావేంట్రా? ఏమైందిరా? అన్నయ్య అక్కడ రొట్టెడిగానురా. మరి ఎందుకు ఏడుస్తున్నావు? ఇచ్చాడు కదా. కానీ ఎక్కడెక్కడ చేతులు వేసి నీ వాళ్ళంటే రొట్టె కంటే మెత్తగా ఉందని అన్నాడు అన్నయ్య. బంగారం నా మాటేనమ్మా. ఇగో ఎండ వచ్చినప్పుడు నిన్ను కాపాడుకుంటున్నావా? వర్షం వచ్చినప్పుడు నిన్ను కాపాడుకుంటున్నావా? మనకి ఇల్లు లేదు, గోడు లేదు కదా. కుక్కలు వచ్చినప్పుడు ఎలా కాపాడుకుంటున్నావు? అలానే ఇలాంటి కామ కుక్కలు వచ్చినా, పిచ్చిన కుక్కలు వచ్చినా మనల్ని మనం కాపాడుకోవాలరా. తిరగబడాలి. నా బంగారం కదా, ఊరుకో. ఈసారి ఆడనొస్తే కర్రతో కొట్టి చంపేయి. మా అమ్మ కాదు, ఏడోకమ్మ ఏడో. సొంత కొడుకంటూనే సవతి ప్రేమేలమ్మ సంపినా బాగుండు కళ్ళు తెరవక ముందే. ఓ తల్లి నన్నడుగ నోరెట్ల వచ్చిందే, నా సాగు కోరుటకు మనసెట్ల ఒప్పిందే. మూడు తలలా బ్రహ్మరాతెట్ల రాసిందో, మూడు తలలా బ్రహ్మ రాతెట్ల రాసిండు, నీతి లేని మనిషి గీతెట్ల గీసిండు, తెగిపడ్డా నింగి చుక్కన. ఆకలి 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 నేను తట్టుకోలేకపోతున్నాను. ఆకలి ఆకలి నొప్పి వస్తుంది, చాలా నొప్పి వస్తుంది. నన్ను తిననవరా? కరుణ లేనివో తల్లిదండ్రులారా, కరుణ లేనివో తల్లిదండ్రులారా, నాలాగా ఎవ్వరిని పారేయకండి. ఏ తల్లి కన్నా బిడ్డను నేను, ఏ అయ్య కన్నా కొడుకును. తెగిపడ్డా నింగి చుక్కన చెత్త కుండి కాడి కుక్కన. తెగిపడ్డా నింగి చుక్కన అమ్మ చెత్త కుండి కాడి కుక్కన. దయచేసి ఇలా పడేయకండి. మీరు అలా పాడేయడం వల్ల కొందరు ఆకలి వల్ల చనిపోతున్నారు, కొందరు ఆకలి కోసం చంపుతున్నారు. రౌడీలుగా, గూండాలుగా మారి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. దయచేసి ఎవరు ఇలాంటివి చేయొద్దని నమస్కరించి వేడుకుంటున్నాను. తెగిపడ్డా నింగి చుక్కన చెత్త కుండి కాడి కుక్కన. మ్యామ్ ఓవర్ టు యు. ఏ తల్లి కన్నా బిడ్డను నేను, ఏ అయ్య కన్నా కొడుకును. అక్కడ కూర్చొని చెప్పడం మీరు చేసినటువంటి పర్ఫార్మెన్స్ కి అయితే మర్యాదగా ఉండదు కాబట్టి ఇక్కడికి వచ్చి చెప్తున్నాను. It was so painful, heart-touching, and at the same time it has a very strong message to the society. So hats off to the concept ఎవరైతే ఇచ్చారో డైరెక్షన్ టీమ్ కి and the choreographer please. ఏ తల్లి కన్నా బిడ్డను నేను, ఏ అయ్య కన్నా కొడుకును. Excellent అండి ప్రశాంత్ మాస్టర్, brought out the emotions so perfect. ఈ ఒక స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ తో మనం చిల్డ్రన్స్ డే ఎపిసోడ్ ఫినిషింగ్ కూడా వచ్చేసామన్నమాట. వచ్చి జాయిన్ అయిపోతే లెట్స్ సెలబ్రేట్ ద చిల్డ్రన్స్ డే. పిల్లలు, పేరెంట్స్, అలాగే టీచర్స్ రిక్వెస్టింగ్ యూ ఆల్ టు జాయిన్ us. Are you all happy? బేసిక్లీ మీరే మన ఇవాల్టి ఎపిసోడ్ డ్రైవింగ్ ఫోర్స్ అన్నమాట. మరి ఇటువైపు ప్రిన్సిపల్ గారు చాలా థ్యాంక్స్ అండి. మేము చదువుకోకపోయినా టీచర్ల క్యారెక్టర్లు ఇచ్చారు మా అందరికి.
స్పెషల్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ సండే.